అవుతున్నారో నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే కాబట్టి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో ఉన్న కాంగ్రెస్ టైప్ కాదు ఈ రోజులలో ఉన్న కాంగ్రెస్. గతంలో ఉన్న కాంగ్రెస్ వేరు, ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు. ఈరోజు వాస్తవం చెప్తున్నాను. ఈరోజు ఎట్లా జరుగుతున్నా అంటే కాన్సెన్స్లల్లా ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన కేసులు కట్టడము 100% అవుతుంది. వారికి ఎవరు కాదు, ఆ కాన్సెన్స్లో ఉన్న ఎమ్మెల్యేలే ఆ గ్రామాలలో కొంతమంది అందరు లీడర్లు అనట్లేదు, కొంతమంది లీడర్లు ఉంటారు. ఆ లీడర్కు ఒత్తాసు పలుపుతూ వాళ్ళు ఏం చెప్పినా ఈ ఎమ్మెల్యేలు వింటూ ఎవరి పేరు మీద అయితే మన గరీబ్ అని చూడాడు, వాడు ఏమున్నాడని చూడాడు, వాడి మీద కేసు కట్టాలంటే కేసు కట్టేస్తారు అంతే. కాబట్టి ప్రజలారా, ఎందుకంటే దీంట్లో ముఖ్యమైన వ్యక్తిని ఈ కేసులు అనుభవించిన వ్యక్తిని అంటే నేనే. గతంలో కేసులు అయినాయి అంటారు, కానీ గతంలో కేసులు నా పైన నేను చాలా ప్రశ్నించిన, కానీ మా పరిగి కాన్సెన్స్లో నేను చాలా ప్రశ్నించిన, కానీ నా పైన ఒక్క కేసు కూడా కట్టలేరు బీఆర్ఎస్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్లో నా పైన కేసులు కడతారు. కాబట్టి ఇదే నా ఒకటి కాదు, మీరు కావాలంటే నేను ఉదాహరణ చెప్తాను. మా ఊరే వచ్చేసి మా పూడూరు విలేజ్కి రండి, ఎన్ని కేసులు అవుతున్నాయి ఏంది తెలుస్తుంది మీకు. మీరు ఒకసారి సర్వే చేసుకోండి. నా దగ్గర కాదు, కాన్స్టిట్యున్సీ మొత్తం మీరు సర్వే చేసుకోండి. ఎంత కేసులు అవుతున్నాయో అది మాకెరక. కాబట్టి ప్రజలారా, ఇక్కడ ఉన్న నేను ఒకటే మాట చెప్తాను. సీఎం రేవంత్ రెడ్డి సార్ మంచిగానే ఉన్నాడు, ఆయన పాలన బాగానే ఉంది. కానీ ఇక్కడున్న మా ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఉండరు కదా, ఆ ఎమ్మెల్యే వచ్చేసి ఇట్లాంటివే చేస్తున్నారు. మొత్తం కేసులు కట్టించడాలు, వాళ్ళకు దొత్తు వాళ్ళకడం అవే జరుగుతున్నాయి. కానీ ఈయన ఏమనంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాలు ఉంటాయి, ఈయన ఏదో కృషి చేసి నేను తీసుకొని వచ్చినట్టు ఈయన మాట్లాడతారు. కానీ అవన్నీ ఏం లేవు. ఈ కొన్ని రోడ్డు పనులు చాలు చేస్తూ ఈయన ఫోటోలు పెడుతున్నాడు, రోడ్డు పనులు చాలు చేస్తూ ఫోటోలు పెడుతున్నాడు. అవి ఆర్డర్స్ చేసిందే గత గవర్నమెంట్ చేసింది, దాన్ని మార్చుకొని వీరు వచ్చి పబ్లిక్లో చూపించి ఇవి చేస్తున్నారు. మా దగ్గర ఉన్న రోడే ఇంకా కంప్లీట్ కాలేదు. కాబట్టి చెప్తున్నారు ప్రజలారా. అయితే నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న పాలనలలో సీఎం రేవంత్ రెడ్డి సార్ పాలన బాగానే ఉంది. కానీ కింద చేస్తున్న ఎమ్మెల్యేలు ఏవైతుందో వాళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి బాగా గ్రహించండి ప్రజలారా. అందరూ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.